మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్ జగన్. శ్రీవారి దర్శనానికి వెళ్తామంటే నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. 100 రోజుల పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేస్తూ లడ్డూ అంశాన్ని తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసి దొరికిపోయి ఇప్పుడు మళ్లీ డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చారని కూటమి కుట్రలను ఎండగట్టారు జగన్. రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. తన మతం మానవత్వం అని రాసుకుంటే డిక్లరేషన్లో రాసుకోండంటూ కూటమి ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్. చంద్రబాబు రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారని, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్డీఏ కూటమిలోని వ్యక్తే తిరుమల లడ్డూ విశిష్టతను కించపరుస్తుంటే బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని సూటిగా ప్రశ్నించారు. అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. తిరుమల దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి అంటూ కూటమి కుట్రలపై అసహనం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. దర్శనానికి వెళ్తామంటే అరెస్ట్ చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. తనను అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను రప్పించారని అన్నారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా అని ప్రశ్నించారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడికి రప్పిస్తున్నారు. కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు? చంద్రబాబు చేసిన పాపాలు ప్రజలపై పడకుండా వైఎస్ఆర్సీపీ నేతలంతా ఊళ్లలో ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. చంద్రబాబు రాజకీయాల కోసం చేసిన ఈ పాపాన్ని ఆయన దగ్గరే కట్టడి కావాలన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరేవారు అన్ని గ్రామాల్లో ఆలయాల్లో పూజలు చేయాలన్నారు జగన్. నన్ను గుడికి పంపించినా పంపించకపోయినా కానీ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు వైఎస్ఆర్సీపీని ప్రేమించే ప్రతి అభిమానికి చెప్తా ఉన్నా, రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, మీ నియోజకవర్గాలలో, మీ ప్రాంతాల్లో, మీ గ్రామాలలో మీరు అక్కడి గుళ్ళల్లోకి వెళ్ళి మీరు పూజలు చేయండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి ముక్కండి. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, మేము కాదు తప్పు చేసింది. చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని తగ్గించినాడు, తిరుమల తిరుపతి ప్రసాదాన్ని విశిష్టతను తగ్గించినాడు, కానీ మేం కాదు తప్పు చేసింది.
ఆ దేవుని కోపం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు వరకే పరిమితం కావాలి తప్ప రాష్ట్రం మీదకి రాకుండా పూజలు చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్ రాశారు. ఏమని రాశారు? ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపుల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి. కానీ హౌఎవర్ కానీ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అబ్టైన్డ్. అంటే ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అబ్టైన్డ్ అని డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. ఆ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బీ అబ్టైన్డ్ అనే డిస్క్లైమర్లో వాళ్ళు ఇచ్చిన పరిస్థితులు ఏమిటంటే, ఇఫ్ ద milk is obtained from bovine milk other than cow's milk, if the milk is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil etc. అంటే ఈ శాంపుల్ గన ఆవుల దగ్గర నుంచి ఆ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ సచ్ ఎస్ రిప్రెస్డ్ ఆయిల్, కాటను, పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఆర్ ఇటువంటి రిపోర్టు ఏదైనా కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు అండర్ ఫీడింగ్లో ఉన్నప్పుడు సరిగ్గా తిండి తిననప్పుడు ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. ఇవన్నీ రిపోర్ట్లో వాళ్ళు డిస్క్లైమర్స్ కింద రాసినారు. ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు. మరి ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు కావాలని అబద్ధాలు ఆడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను, ప్రసాదానికి సంబంధించిన పవిత్రతను దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా, అపవిత్రం కాదా అని అడుగుతా ఉన్నా. నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నావు. నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తూ ఉన్నావు. జరగనిది జరిగినట్టుగా, యానిమల్ ఫ్యాట్తో తయారు చేసినట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నావు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరోవైపు ఇంకా ఇలా అబద్ధాలు రోజుకు ఒక్కొక్క అబద్ధాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందిని బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు. కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని బ్రాండ్ అని. నేను అడుగుతా ఉన్నా, 2015 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన 6 నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు? నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు, అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు. అంతకుముందు వైఎస్ జగన్ తిరుమల వెళ్తానని ప్రకటించడంతో కూటమి నేతలు కుట్రలు చేశారు. జగన్ వెళ్లిన చోటల్లా అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కుతంత్రాలు పన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలు బయటకు రాకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుమలకు రాకుండా అక్రమ అరెస్టులు చేశారు. రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. నాయకులందరినీ గృహ నిర్బంధం చేశారు. సెక్షన్ 30 అమల్లోకి తెచ్చిన పోలీసులు భక్తులు తిరుమల వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
మత సామరస్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. మత సామరస్యం కాపాడటం మానవత్వం కాదంటూ కామెంట్ చేశారు. సీఎం హోదాలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ లోపల మాత్రం చేస్తాను, బయట మాత్రం చేయను, నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను. నేను మానవత్వం ఏంటి? మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు. మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు. మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు. మీరేమంటున్నారు? నేను ఎప్పుడో చెప్పాను, పాబ్లో ఎస్కోబార్ అని. వైఎస్ జగన్ ఎన్నోసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఇప్పుడు మాత్రం డిక్లరేషన్ అడగడం ఏంటని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 5 ఏళ్ల పాలనలో 6,900 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు పెంచారన్నారు. వైఎస్ జగన్ పాలనలో 3,250 ఆలయాలు నిర్మించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక్క జగనన్న పరిపాలనలోనే 3,250 నూతన దేవాలయాలు నిర్మించబడ్డాయి. 3,250 నూతన దేవాలయాలు జగనన్న పరిపాలనలో నిర్మించబడ్డాయి అంటే ఈ సంస్కృతిని, సంప్రదాయాన్ని, భక్తిని పెంపొందించడానికి చేసినటువంటి కార్యక్రమం కాదా? మాజీ సీఎం జగన్ శ్రీవారి దర్శనానికి అనుమతి తీసుకోవాలా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి పోలీసుల అనుమతి తీసుకున్న చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అనేక సార్లు శ్రీవారిని దర్శించుకున్నారని, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ జగన్ తిరుమలకు వెళ్లారని గుర్తు చేశారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని కూటమి నేతలను నిలదీశారు అంబటి రాంబాబు. చూసుకుందాం, వేరే లడ్డు చుట్టూ, దర్శనం చుట్టూ, డిక్లరేషన్ చుట్టూ రాజకీయం తిప్పి మీరేదో బాగుపడాలనో రాజకీయంగా లబ్ధి పొందాలనో ప్రయత్నం చేస్తే దానికి మీరు తప్పనిసరిగా భగవంతుడు శిక్ష మీకు వేస్తాడు, ప్రజలు కూడా మీకు శిక్షిస్తారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని, ఇది దైవభక్తి ఉన్నవారు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఇలాంటి చర్యల్ని, ఏదైతే అరెస్టులు చేసి నోటీసులు ఇచ్చి నిర్బంధం చేసి 10,000 మందితో దర్శనానికి వెళ్తున్నారని రాశారు. దీనిలో ఒకదానిలో నాకు ఆశ్చర్యం వేసింది. అన్ని ఏదో ఒకట కట్టు పురాణాలు కల్పించి ఈ విధంగా చేయాలనే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని. తిరుమల లడ్డూపై చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వెంకటేశ్వర స్వామిని ముందు పెట్టి రాజకీయాలు చేయడం తగదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య క్రైస్తవులు కాదా అని ప్రశ్నించారు. మరి ఆయన ఎందుకు తిరుమల వెళ్తున్నాడని నిలదీశారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ 5 ఏళ్లు పట్టు వస్త్రాలు సమర్పించారని, ఇప్పుడెందుకు వివాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉండే భార్య క్రిస్టియన్ కాదా? మరి పవన్ కళ్యాణ్ హిందూ ఎట్లయితాడు? పవన్ కళ్యాణ్ మాట్లాడేది చూసి ఇంకా ఆశ్చర్యం. పవన్ కళ్యాణ్కి ఆమె హైదరాబాద్ మాధవీలత ఆమె డ్యాన్స్లు వేస్తుంది, ఆమెకి ఏం తేడా అని నాకు కనపడింది. వీళ్ళు ఇంకా దిగజారు మాట్లాడతాం. అన్నిటికంటే ఆశ్చర్యం ఏమంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 5 ఏళ్ల పాటు ఆయన పోయి ఇచ్చి వచ్చాడు. అవి తలంబ్రాలు అన్నీ కూడా అది అక్కడ పట్టు వస్త్రాలకి ఇచ్చి వచ్చాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఆయన పోయి పట్టు వస్త్రాలు ఇచ్చాడు. పట్టు వస్త్రాలు ఇవ్వడం అంటే అది ప్రాధాన్యత కలిగిన అంశం కదా, అక్కడ ఎంతో పవిత్రమైనది. అప్పుడేం మాట్లాడాలా మీరు? అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు నువ్వు ఇప్పుడేమీ సాధారణ భక్తుల మాదిరి పోతానంటే డిక్లరేషన్ ఇవ్వమని అంటావు. పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు నోరు మూసుకుని ఉంటావు. కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. తిరుమల లడ్డూ వివాదంపై ఈ నెల 30న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణ తేదీలో మార్పు చేసింది సుప్రీంకోర్టు. లడ్డూ ఎపిసోడ్లో నిజాలు నిగ్గు తేల్చాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని కోరారు. అటు లడ్డూ వివాదంపై వాస్తవాలు తేల్చాలని సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ వేశారు. సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ 2 పిటిషన్లను ఒకేసారి విచారించనుంది సుప్రీంకోర్టు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. న్యాయ విచారణ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు వీహెచ్పీ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మ. పోలీసులు జరిపే సిట్ విచారణ ద్వారా అసలు వాస్తవాలు బయటకు రావన్నారు. న్యాయ విచారణ అయితే నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు. లడ్డూలో కొవ్వు పదార్థాలు కలిశాయనే ఆధారాలు తమ దగ్గర లేవని, మీడియాలో వస్తూ ఉన్న కథనాల ద్వారానే తాము మాట్లాడుతున్నామన్నారు. ఏర్పాటు చేసేటువంటి పోలీసు ఎంక్వైరీల ద్వారా
ప్రభుత్వాలకు అనుకూలమైనటువంటి నివేదికలు వస్తాయి అనేటువంటిది ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి దృష్ట్యా నిష్పక్షపాతమైనటువంటి నివేదిక రావాలి అనేటట్టయితే, నిజం నిగ్గు తేలాలి అనేటట్టయితే న్యాయ విచారణ అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటి మార్గమని విశ్వ హిందూ పరిషత్ న్యాయ విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్ చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు ఉద్యోగుల తీసివేతకు రంగం సిద్ధమైంది. 4000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించనుంది యాజమాన్యం. రేపటి నుంచి ఆన్లైన్ పంచ్ను ఆపేయనున్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపుపై కార్మికులు మండిపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే తొలగింపు జరుగుతోందని కార్మిక సంఘం నేతలు అంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తే ఊరుకునేది లేదని, తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇంటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ఆల్మోస్ట్ చాలా మందికి ఆల్రెడీ పాసులు క్యాన్సిల్ చేయడం జరిగింది. దీన్ని ఏ రకంగా చూడాలన్నది అర్థం కాని పరిస్థితి. ఒక పక్క 2 బ్లాస్ట్ ఫర్నేసులు రన్ అవుతున్న దాన్ని 1 బ్లాస్ట్ ఫర్నేస్కే పరిమితం చేసి కేవలం 21,000 టన్నులు లిక్విడ్ స్టీల్ వచ్చే బ్లాస్ట్ ఫర్నేసుల నుంచి 4,500 టన్నులు వచ్చే ఒకటే ఫర్నేస్ రన్ చేస్తూ ఉత్పత్తిని తగ్గించారు. అనేక విభాగాలను మూసేశారు. గట్టిగా చెప్తున్నప్పుడు ఇక్కడ ఉద్యోగులు ఎందుకు తీసేస్తున్నారు? మెటీరియల్ ఎందుకు ఇవ్వట్లేదు? రా మెటీరియల్ పర్చేజ్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు టోటల్గా అమ్మకాలు ఆపేశారు? అన్నింటినీ కూడా ఎందుకు దొడ్డిదారిని వెనక్కి తోసేసి పరిస్థితులు చేస్తున్నారు? వేలాది మంది ఉద్యోగులను పట్టుకొట్టి రోడ్డు మీదకి ఎందుకు నెట్టేస్తున్నారు? ఇది ఏ రకంగా చూడాలి? దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బోర్డు ఒకటి ప్రభుత్వ రంగంలో ఉంటుందా? ఇక్కడ మనుషులు ఉండరా? ఉత్పత్తి ఉండదా? ఉత్పత్తి తీయడానికి రా మెటీరియల్ ఉండదా? వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేసి వారి ఆస్తులకు నష్టం కలిగించిన వారిని భవిష్యత్తులో వదిలే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరులో వైఎస్ఆర్సీపీ నేత దుంప రామచంద్రారెడ్డిని పరామర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరుతో కలిపి 11 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. విజయవాడ కండ్రికలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో తోపులాట జరిగింది. సరుకుల పంపిణీ చేస్తున్నామంటూ టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీంతో వరద బాధితులు ఒక్కసారిగా పంపిణీ కేంద్రం వద్దకు పోటెత్తారు. గేట్లు తీసేయడంతో ఒక్కసారిగా వచ్చిన బాధితులు ఒకరిపై ఒకరు పట్టడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తోపులాటలో పలువురు కింద పడి గాయాల పాలయ్యారు. అయితే టీడీపీకి చెందిన వారికి టోకెన్లు ఇస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. చంద్రబాబు నిర్లక్ష్యంతో వరద కష్టాలు అనుభవించిన విజయవాడ బాధితులకు నష్టపరిహారం విషయంలో కూడా మోసం జరిగిందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. అధికారుల అంచనాల మేరకు విజయవాడ బాధితులకు అందించాల్సిన నష్టపరిహారం 7,600 కోట్లు కాగా విరాళాల ద్వారా ప్రభుత్వానికి 400 కోట్లు వచ్చాయన్నారు. 4 లక్షల వరద బాధితులకు కేవలం 602 కోట్లు మాత్రమే నష్టపరిహారం చెల్లించి కూటమి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని మండిపడ్డారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులకు ఇచ్చిన పరిహారం కేవలం 2.63% మాత్రమేనని ఎంపీ విజయసాయిరెడ్డి ఎండగట్టారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు. 2 రోజుల క్రితం చిట్టెల గ్రామ టీడీపీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ను తీవ్రంగా దుర్భాషలాడారు ఎమ్మెల్యే కొలికపూడి. దీంతో సర్పంచ్ భార్య కవిత తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యా యత్నం చేశారు. ప్రస్తుతం ఆమె విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసి ఆసుపత్రికి భారీగా చేరుకున్నాయి టీడీపీ శ్రేణులు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుకు నిరసనగా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కొలికపూడి దౌర్జన్యాలు నశించాలని నినాదాలు చేశారు. టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ పంచాయతీ ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది. మంత్రి అచ్చెన్నాయుడు ముందు గొడవకు దిగారు తిరువూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు. క్యాడర్కు నచ్చజెప్పేందుకు అచ్చెన్నాయుడు ప్రయత్నించినా వారు ససేమిరా అన్నారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉన్నది ఎమ్మెల్యేతో తిట్లు తింటానికా అంటూ అచ్చెన్నాయుడును నిలదీశారు. అయితే మనలో మనం గొడవ పడితే నష్టమని అచ్చెన్నాయుడు వారికి సర్ది చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.
ఒకసారి కలవండి, నేను కూడా సార్ తీసుకుని పెడతాను. చాలా హరాస్మెంట్ ఉందండి. చైతన్యపురి చేరుకున్న ఎంపీ ఈటెల రాజేందర్ హైడ్రా బాధితులతో మాట్లాడారు. హైదరాబాద్లో హైడ్రా చర్యల వల్ల నిరుపేదలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారని మండిపడ్డారు. నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందన్నారు ఈటెల. పేదల కళ్లలో కన్నీళ్లు చూసినా ఏ నాయకుడు బాగుపడలేదని, అంతకు అంతా అనుభవిస్తారని విమర్శించారు. ఇక పోయే కాలం వచ్చింది కాబట్టే రేవంత్ రెడ్డి సర్కార్ ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శనివారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూలగొడతారా అంటూ హైడ్రా అధికారులను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంలో సోమవారం కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్ను ఆదేశించింది. ఫిజికల్గా లేదా వర్చువల్గా ఉదయం 10:30 కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి హైడ్రా కమిషనర్కు సూచించారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ కూల్చివేశారంటూ అమీన్పూర్కు చెందిన ఒక బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆసుపత్రిని కూల్చేసి మందులన్నీ నేలపాలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం హైడ్రా తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు చెందిన పంప్ హౌజ్లు ప్రారంభించగా ఇందుకు సంబంధించిన టన్నెల్, కాల్వల నిర్మాణాల పనుల పురోగతిపై జలసౌధలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు ఉత్తమ్. భూసేకరణ విషయంలో అలసత్వం చేయొద్దని సూచించారు. పాలనాపరమైన అనుమతులలో జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు. లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను 3వ రోజు పోలీసులు ప్రశ్నించారు. 3వ రోజు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అనేక కోణాల్లో ఆయన్ను ప్రశ్నించారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా విచారించారు. బాధితురాలు ఇచ్చిన ఆధారాలు ముందుంచి ప్రశ్నించారు. అయితే తనపై ఆమె చేసిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవే అన్నారు జానీ. ఢీ షో ద్వారా తనకు తానే ఆమె పరిచయం చేసుకుందన్నారు. మైనర్గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధమన్నారు. ఇక కొరియోగ్రాఫర్ జానీ అనారోగ్యంతో కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు. మరోవైపు కస్టడీలో ఉన్న జానీకి భోజనం తీసుకొచ్చారు ఆయన భార్య. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంత ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉన్న భట్టి విక్రమార్క నివాసంలో 2 రోజుల క్రితం దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపల ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భట్టి నివాసానికి చేరుకుని అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దొంగలను పశ్చిమ బెంగాల్లో ఖరగ్పూర్లో పట్టుకున్నారు. నిందితులు బీహార్కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్లుగా గుర్తించారు పోలీసులు. నిందితుల నుంచి సుమారు 2 లక్షల డబ్బుతో పాటు 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. మైసూర్ నగరపాలక సంస్థ భూ కేటాయింపుల వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముడా స్కామ్ కేసులో లోకాయుక్త ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. స్పెషల్ కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మైసూర్ లోకాయుక్త పోలీసులు. సిద్ధరామయ్యను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామితో పాటు మరో వ్యక్తి పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. అధికార దుర్వినియోగం, చీటింగ్, ఫోర్జరీ సహా పలు అభియోగాలు నమోదు చేసినట్టుగా సమాచారం. ఢిల్లీ వాయు కాలుష్యం విషయంలో కేంద్ర గాలి నాణ్యత నిర్వహణ కమిటీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీని పర్యవేక్షించేందుకు, కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మండిపడింది. ఏ కమిటీలు ఏర్పాటు చేయలేదని, మొత్తం గాలి కొదిలేశారని సీరియస్ అయింది సుప్రీం ధర్మాసనం. 3 నెలలకు ఒకసారి సమావేశమవుతున్నామని సిఏక్యూఎం చైర్మన్ రాజేష్ వర్మ తెలియజేయగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంత సమయం సరిపోతుందా? మీరు తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్నాయా? పంట వ్యర్థాల దహనాలు తగ్గుముఖం పట్టాయా అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించింది సర్వోన్నత న్యాయస్థానం.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్స్ వరుస లాభాలకు బ్రేక్ పడింది. స్టాక్ సూచీలు నష్టాలు ముగిశాయి. సెన్సెక్స్ 264 పాయింట్లు నష్టపోయి 85,571కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 26,178 వద్ద స్థిరపడింది. పవర్ గ్రిడ్ షేర్ విలువ 3% పతనమైంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.